హిందూ మ్యారేజ్ యాక్ట్లో నువ్వు యు ఆర్ ఎ లైఫ్ టైం ఏటీఎం. నీకు సంబంధం లేకుండా నువ్వు అన్ని మెయింటెనెన్స్ ఇచ్చుకోవాలి, అలిమనీ ఇచ్చుకోవాలి, ఇంకా నీ మీద డీవీసీ రకరకాల యాక్టివిటీ నాశనం అయిపోవడానికి హిందూ మ్యారేజ్ యాక్ట్ ఇస్. అండ్ కట్నం తీసుకునేవాడు గాడిదే, భరణం అడిగేవాడు మాత్రం మంచోడు. ఓన్లీ క్రియేటివిటీ స్టేస్, మిగతాదంతా కొట్టుకుపోతుంది, అన్నీ ఏ చేసేస్తుంది. కానీ మీరు తెలుసుకోవాల్సిన ఘోరమైన నిజం ఒక ఇండియన్ సిటిజన్కి, ఇదే ఫ్యామిలీ మీరు దుబాయ్లోనూ, యుఎస్లోనూ, చైనాలోనూ ఎక్కడైనా హ్యాపీయే. కానీ ఇండియాలో మీరు తెలుసుకోవాల్సిన నిజం, ఇవాళ రేపట్లో చాలామంది ఆడవాళ్ళు స్వార్థంగా ఆలోచించేవాళ్ళు, మగాడిని ఒక ఏటీఎంగా వాడుకోవాలనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. బై సమ్ బ్యాడ్ లక్ మీకు కనుక అటువంటి ఒక ఆవిడ దొరికింది తగిలితే మీరు తెలుసుకోవాల్సిన విషయం, చట్టం ఏం చెప్తుంది, మంత్రాలు కాదు, మీరు తెలుసుకోవాల్సిన చట్టాలు. పెళ్ళైన మొదటి రోజే, ఒక పెళ్ళైనా నువ్వు తాళి కట్టిన ఒక గంటలోనే నాకు నువ్వు వద్దు పో, నాకు నచ్చినోడు వేరే ఉన్నాడు వాడితో వెళ్ళిపోతా అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతే మీరు ఆవిడ్ని నాతో ఉండాలి అని అడిగే అధికారం ఇండియన్ చట్టం ప్రకారం లేదు. కానీ వద్దు కూడా కదా, కాన్జుగల్ రైట్స్ అని అంటారు. కానీ కరెక్టే, కానీ అలాంటి చట్టం ఉన్నా కూడా ఎందుకు? మనం ఇప్పుడు ఎవరిని బలవంతంగా మనతో ఉండమని అనం కదా. తెలుసుకో జాగ్రత్తగా, నువ్వు అడగకపోతే ఆవిడ వెళ్ళిపోయి మెయింటెనెన్స్ కావాలి నేను అడుగుతా. అదేంటి నువ్వు ప్రియుడితో కలిసి ఉండడానికి వీ డబ్బులు ఇవ్వాలమ్మా నీకు అని చెప్పి. దట్ ఈస్ ట్రూ. ఆవిడ పెళ్ళైన వెంటనే దాని అర్థం ఏంటంటే నీ జుట్టంతా తీసుకెళ్ళి ఆవిడ చేతిలో పెట్టి, తాళి కట్టావంటే నీ జుట్టంతా ఆవిడ చేతిలో పెట్టాడు. ఆవిడ ఇమ్మీడియట్ గా షీ కెన్ వాక్ అవే విత్ హర్ బాయ్ ఫ్రెండ్ అండ్ చార్జ్ యూ ఎవ్రీ మంత్ 1/3 to half of your salary అలిమనీగా మీరు మెయింటెనెన్స్ మీరు ఖచ్చితంగా కట్టాలి. కానీ ఇప్పుడు కొంచెం జడ్జెస్ కూడా కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. మనం చూసాం కదా కొన్ని. లేదు అంటే ఇప్పుడు కొంతమంది ఎందుకు నీకు ఇవ్వాలి, నువ్వు అవసరమైతే నువ్వు సంపాదించుకుని నువ్వు బాగానే ఉన్నావు, చదువుకున్నావు కదా అని ఒక జడ్జిమెంట్ కూడా చూశాను నేను ఇక్కడ. వెరీ రేర్గా వస్తుంది. కానీ ఇక్కడ నీకు చట్టం చెప్తా, భార్యాభర్తల్లో భార్య బాగా సంపాదిస్తూ భర్తకు ఉద్యోగం లేకుండా కొన్నాళ్ళు భర్తని పోషిస్తూ ఒకవేళ విడిపోదాం అనుకున్న టైంలో భర్త వెళ్ళి అయ్యా నాకు భరణం ఇప్పించండి, నాకు ఏ రకమైన ఇది లేదు అంటే యూ షుడ్ ప్రూవ్ దట్ యు ఆర్ ఎ డిజేబుల్డ్ మ్యాన్, మెంటల్లీ రిటార్టెడ్ లేకపోతే ఫిజికల్లీ డిజేబుల్డ్, నాకు ఎవడు సంపాదించుకోలేను అనేది చూపించుకోవాలి. ఓకే, ఆవిడకి అవసరం లేదు. అదే లేడీ ఆవిడకి ఉద్యోగం ఉన్నా, ఆవిడ 2-3 డిగ్రీలు చేస్తున్నా, షీఈ్ వెల్ క్వాలిఫైడ్, వెల్ ఏబుల్డ్ అయినా కూడా యూ హ్యావ్ టు పే హర్. ఇక్కడ ఏంటంటే మగాడైతే డిజేబుల్డ్ అయితే తప్ప నీకు భరణం రాదు. ఆడవాళ్ళు అయితే బై డిఫాల్ట్ దే ఆర్ ట్రీటెడ్ యాజ్ డిజేబుల్డ్. వాళ్ళకి అన్నీ ఉన్నా సరే నీకు 3 డిగ్రీలు ఉన్నాయి కదమ్మా అంటే నాకు 3 డిగ్రీలు ఉన్నాయి అయినా కూడా నాకు ఉద్యోగం లేదు సార్ అంటే కావాలని ఉద్యోగం చేయట్లేదు సార్, ఉద్యోగం ఉన్నా చెప్పట్లేదు సార్ అంటే మొన్న ఒక జడ్జిమెంట్ నీకు చెప్తాను, కెపాసిటీ టు ఎర్న్ ఈజ్ నాట్ రియల్ ఎర్నింగ్, కాబట్టి నువ్వు ఇవ్వాలి. అదే మెన్ కనుక నీకు ఒక కెపాసిటీ ఉంటే చచ్చినట్టు పని చేసుకో, నీకు ఎవడ ఇవ్వడు. ఇంకొకటి, పెళ్ళైన తక్షణమే నీ ఇల్లు ఏదైతే ఉందో నీ ఇల్లు ఆవిడ ఇల్లు కూడా. ఓకే, అంటే మీరు విడిపోదాం అనుకున్నా లేకపోతే తనకి ఈక్వల్ రైట్స్ ఉంటుంది, ఎప్పుడైనా సరే ఆవిడ వచ్చి నీ ఇంట్లో ఉండొచ్చు. ఇదే నువ్వు వెళ్ళి మీ అత్తగారి ఇంట్లో ఉండడానికి లేదు. ఇద్దరు ఒకటే కదా. ఆవిడ ఇన్లాస్ ఇంట్లో ఆవిడ ఉండడానికి హక్కు ఉంది, మగాడు వెళ్ళి ఆవిడ ఇన్లాస్ ఇంట్లో హక్కు లేదు. చట్టం ఏం చెప్తుందంటే నీ ఇల్లు ఆవిడది, ఆవిడ ఇల్లు నీది కాదు. ఇదేం చట్టం? సో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ ఇల్లు ఈజ్ అండర్ స్టేక్, మీ శాలరీ ఈజ్ అండర్ స్టేక్ జస్ట్ బికాస్ ఆఫ్ ఎ నాట్, అండ్ షీ ఓస్ నథింగ్. ఆవిడ వంట చేయక్కర్లేదు, బట్టలు ఉతకక్కర్లేదు, మీకు లాయల్గా ఉండక్కర్లేదు. సో వాట్ ఆర్ యూ గెటింగ్ అవుట్ ఆఫ్ మ్యారేజ్? ఒక మగాడు వాడి సంపాదన పెట్టి జీవితకాలం ఆవిడ పోషించాలి అనుకుంటున్నప్పుడు వాట్ వుడ్ యూ ఎక్స్పెక్ట్? అట్లీస్ట్ లాయల్టీ. జనరల్గా మగాడు అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, నాతోనే ఫస్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాడు మగాడు. ఐ డోంట్ నో, అంటే అది స్టీరియోటిపికల్ థింకింగ్ అనిపిస్తుంది, కొంచెం ఓల్డ్ స్కూల్ థింకింగ్ ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు
ఉన్న దాంట్లో ఇట్ ఈస్ నథింగ్ రాంగ్ అని ఎక్కువ మంది మైండ్ సెట్ ఉంది. ఓకే, నాతో ఫస్ట్ అవ్వక్కర్లేదు కానీ నాతో లాస్ట్ అవ్వాలని అయితే అనుకుంటారు అందరూ. You are spending your money, your time, your effort on something, and you have some expectations. Why not? నేను ఇంత డబ్బులు పెట్టుకొనుకుంటున్నాను కాబట్టి నాకు ఇటువంటి టీవీ కావాలని నీ చాయిస్ ఉంటుంది కదా. టీవీతో ఎట్లా పోలుస్తావులే మనుషుల్ని. ఇట్ ఈస్ దేర్ పర్సనల్ చాయిస్ అంటున్నాను. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ మేబీ you will be hopelessly dependent on her, she will be hopelessly dependent on you అనుకున్నప్పుడు ఆ బంధం అక్కడికి పోదు. ఆవిడ లేకపోతే నా వల్ల కాదనుకునే స్టేజ్లో నువ్వు ఉన్నావు, నువ్వు లేకపోతే నేను కాదు. అయితే ఈ డిపెండెన్సీ వల్ల ప్రాబ్లం ఏమొస్తుందంటే నేనే అనుకుంటున్నాను, నా అనాలిసిస్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నాతో కూర్చుంటే కపుల్ రిలేషన్లో కూర్చుంటే హ్యాపీ అనుకుందాం. ఓకే, బట్ వాడికి ఏదో అర్జెంట్ పని ఉండొచ్చు, వాళ్ళ మదర్ని అటెండ్ చేయాల్సి ఉండొచ్చు, ఫ్రెండ్ని ఏది ఉండొచ్చు, వెళ్ళిపోతే కోపం వస్తుంది. డిపెండెన్సీ, వాడు కూడా వెళ్ళటం ఇష్టం లేదు కానీ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది, అప్పుడు వాడి మీద కోపం వస్తుంది. అలాంటి ఒక 10 ఇన్సిడెంట్లు అయితే నెమ్మదిగా ఫేడ్ అవుట్ అయిపోతుంది ఆ ప్రేమ. ఎలా ఉండాలి అని నేను అనుకుంటున్నానంటే కపుల్ మధ్యలో రిలేషన్షిప్, నువ్వు నీ స్పేస్లో హ్యాపీగా ఉండు, నేను నా స్పేస్లో హ్యాపీగా ఉంటా, మన ఇద్దరం కలిసినప్పుడు డబల్ హ్యాపీగా ఉన్నాం. నా వల్ల నువ్వు హ్యాపీగా ఉండకూడదు, నీ వల్లనే నేను హ్యాపీగా ఉండకూడదు. నువ్వు ఉంటే మంచిది, నువ్వు లేకపోయినా కూడా నేను హ్యాపీగా ఉంటా. అంటే ఇద్దరు మెచ్యూర్డ్ అడల్ట్స్ మధ్య ప్రేమ పుడితే అది లాంగ్ టైం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే చాలా రొమాంటిక్, యూ కంప్లీట్ మీ అని అంటారు చూడు, అది రాంగ్ కాన్సెప్ట్ ఏమో నేను అనుకుంటున్నాను. కనెక్ట్ అయితే తప్ప ఇది సాధ్యం కాదు. అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండు, ఇప్పుడు నీ ఫ్రెండ్స్తో వెళ్తావా వెళ్ళు, ఇట్స్ ఓకే, లేదా మనం ఇద్దరం కలిసి వెళదాం. అన్ని మెచ్యూరిటీ ఉంటే ఆ రిలేషన్ గట్టిగా ఉంటుంది అనుకుంటున్నాను నేను. అంతే, నువ్వు హ్యాపీగా ఉండు, నన్ను హ్యాపీగా ఉండని, నువ్వు సుఖంగా ఉండు, నేను సుఖంగా ఉండి. గబ్బర్ సింగ్ ఇప్పుడు రియలైజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. మగాడు ఎస్పెషల్లీ, అమ్మాయి ఉద్యోగం చేసిన ఆ అమ్మాయి ఇంటికి కాంట్రిబ్యూట్ చేస్తుంది, లేకపోతే ఇంకోటో అని మీరు అనుకోవచ్చు, కానీ చేయాల్సిన అవసరం లేదు అని చట్టం చెప్తుంది. ఇట్ ఈస్ ఓన్లీ యూ హూ హ్యావ్ టు ప్రొవైడ్. సో ఇదంతా ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు మ్యారేజ్. ఇవన్నీ ఎప్పుడు అప్లికబుల్ అవుతాయి? నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడే, రైట్? నువ్వు రిలేషన్షిప్లో ఉన్నా, లివింగ్లో ఉన్నా, ఇవన్నీ ఎవడు పట్టించుకోడు, ఎవడు అడగడు, సొసైటీ అడగదు, చట్టం అడగదు, పెద్దవాళ్ళు అడగరు, ఇంక్లూడింగ్ యువర్ పార్ట్నర్ కూడా అడగదు నాకేమి ఇచ్చావు నువ్వు అనేది. సో నేనేమనుకుంటున్నా అంటే స్లోగా ఈ రియలైజేషన్ ఇప్పుడు వచ్చేస్తే జనాలకి, స్లోగా జెన్జీలకి, ఆ తర్వాత వాళ్ళకి మ్యారేజెస్ చాలా గణనీయంగా తగ్గిపోతాయేమో నాకు అనిపిస్తుంది. ఇండియన్ చట్టం కూడా పెళ్లి చేసుకోవడం, ఇండియనే కాదు, బయట కూడా, అమెరికాలో కూడా ఎంత మిలియన్స్ ఆఫ్, ఇప్పుడు జెఫ్ బెజోస్ కూడా వాళ్ళ పార్ట్నర్కి ఎన్ని మిలియన్స్ ఇచ్చేసాడు. సో అన్ని చోట్ల ఇలాగే ఉంది ఆల్మోస్ట్. అమెరికాలో యూ డోంట్ నీడ్ టు బి ఎ డిజేబుల్డ్ మ్యాన్ టు గెట్ అలిమనీ. అదేలే కొన్ని. సో అమెరికాలో ప్రీనప్స్ అని ఉంటాయి. ఓకే, ఏంటంటే ఇప్పుడు నీ దగ్గర నువ్వు కష్టపడి పెళ్లికి ముందు కొన్ని ఆస్తులు ఏదో సంపాదించుకున్నావు, ఆవిడ కూడా ఏదో సంపాదించుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే అమెరికా పాలసీ ఏంటంటే, ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే నీ ఆస్తిలో సగం ఆవిడది, ఆవిడ ఆస్తిలో సగం, మొత్తం ఆస్తుల్లో సగం అనేది వాళ్ళ పాలసీ. కరెక్ట్. ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇఫ్ యూ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ బై డిఫాల్ట్, యూ విల్ హ్యావ్ ఎ ప్రీనప్ విచ్ ఇస్ వ్యాలిడ్ ఇన్ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్, అన్ని చోట్ల కూడా. ప్రీనప్ అంటే ఏంటి? ఇదిగో ఈ ఆస్తిలో నీకు సంబంధం లేదు, ఈ ఆస్తి నీకు సంబంధం లేదు, ఇద్దరు ఒప్పుకొని సంతకం పెడితే అసలు ఏ ఆస్తిలోనూ నీకు సంబంధం లేదు, నాకు ఏమి, ఒకవేళ మనం కనుక వెళ్ళిపోతే యూ వాక్ అవే విత్ నథింగ్, ఐ వాక్ అవే విత్ నథింగ్, ఐ డోంట్ ఆస్క్ యూ ఎనీథింగ్, యూ డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్, యూ కెన్ రైట్ దిస్ అగ్రిమెంట్. ఇండియాలో వాళ్ళకి మాత్రమే ఇట్లాంటి ప్రాబ్లం. సో ఇట్లాంటిది ఇండియాలో కూడా వస్తే కొంచెం, ప్రీనప్స్ ఇండియాలో ఇంకా చాలా ఎర్లీ స్టేజ్ లో ఉంది, ప్రీనప్ రావాలి, బట్ అట్లీస్ట్. బట్ అది చట్టం ఒప్పుకుంటుందా? ఇప్పుడు నికానామా ఉంది, నికానామా అంటే ముస్లిమ్స్ లో ఇట్స్ వండర్ఫుల్ కాన్సెప్ట్. పెళ్లికి ముందు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మెహర్ అని ఇస్తాడు, ఎంత అమౌంట్ అని ఇస్తాడు, మనం కట్నం లాగా అమ్మాయి అబ్బాయి కట్నం ఎలా అయితే ఇస్తుందో అలా మెహర్ అని వాళ్ళు ఇస్తారు. ఇన్ కేస్ ఆఫ్ డైవోర్స్ షీ కెన్ కీప్ ద అమౌంట్. తలాక్ అని వీడు చెప్పేస్తే ఆ మెహర్ ఆవిడ దగ్గర ఉండిపోతుంది, సో దట్ షీ హ్యాస్ సమ్ థింగ్ టు లివ్. అలా కాకుండా పెళ్ళి అదైన తర్వాత కూడా ఒకవేళ షీ వాంట్స్ టు క్లైమ్ సమ్ మెయింటెనెన్స్, 3 నెలల పాటు మాత్రమే ఇతను పోషిస్తాడు. ఆ 3 నెలల లోపల షీ షుడ్ డూ సమ్ జాబ్, ట్రై
లేకపోతే వేరే వాడిని పెళ్లి చేసుకోవడమో, లేకపోతే ఒక జాబ్ ఎత్తుకొని తన బతుకుతారు తను చూసుకోవాలి. ఇక్కడ అలా లేదు. హిందూ వివాహ చట్టంలో నువ్వు లైఫ్ లాంగ్ పోషిస్తావు, నువ్వు లైఫ్ లాంగ్ ఏటీఎం, అన్లిమిటెడ్ ఏటీఎం. నువ్వు దరిద్రపు గుట్టు చట్టం అంటే హిందువులు, ఎస్పెషల్లీ హిందూ మ్యారేజ్ యాక్ట్. అండ్ కట్నం తీసుకునేవాడు గాడిదే, మరణం అడిగేవాడు మాత్రం మంచోడు. చట్టం ఇంత దారుణంగా, ఇది మారడానికి కొంత టైం పడుతుంది. ఈ లోపు మీరు కనుక చట్టాలు తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంటే కేవలం మీ ఆవిడ మంచితనం మీద మాత్రమే, ఆవిడ దయ మీ ప్రాప్తం. పిల్లలు నా వాళ్ళు, నా ఇంటి పేరు అనుకుంటామేమో, ఆవిడ కోర్టుకు వెళ్తే పిల్లలు కూడా ఆవిడకి ఇస్తుంది. సో పిల్లలు నీ వాళ్ళు కాదు, నీ ఇల్లు నీది కాదు, నీ జీతం నీది కాదు. ఎందుకురా నీకు పెళ్ళి? ఎందుకు నీకు పెళ్ళి? అయితే దీనికి తోడు నన్ను కొట్టాడు, తిట్టాడు, కంప్లైంట్ పెడితే ముందు వెనకాల చూడడం తీసుకెళ్ళి లోపలేడు, మీతో పాటు మీ అమ్మని కూడా లోపలేడు. ఇంత దరిద్రాలు ఉన్నప్పుడు ఇండియాలో మగాడు పెళ్లి చేసుకోవడం అనేది అసలు ఏ రకంగానూ సజెస్టెడ్, హిందూ మ్యారేజ్ అయితే అసలు బెస్ట్. అదేలే, అంటే పోతుంది అనుకోని ఎవరు చేసుకోవడం, కానీ అంటే ఆ సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి. చైనా ఉంది, ఎంత అడ్వాన్స్డ్ కంట్రీ, మన పాపులేషనే వాళ్ళది కూడా ఆల్మోస్ట్. కానీ అలిమని అంటే చెప్పు తీసుకొడతారు అక్కడ, తెలుసా? అలిమని తీసేసి 1.5 సంవత్సరం అయింది. ఇటువంటి దరిద్రాలు పెరిగిపోతున్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నువ్వు గమనిస్తే ఈ అలిమని క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఎవరు కూడా భేదవాళ్ళు వీళ్ళు ఉండరు, అంతా బాగా చదువుకున్న వాళ్ళు, డబ్బులున్న వాళ్ళు. కక్ష తీసుకునేది లాగా ఉంటుంది అలిమని కాన్సెప్ట్. అయితే నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఈ సదరు చట్టాలు ఎందుకు ఫీమేల్ సెంట్రిక్గా ఉన్నాయి అని అంటే, దానికి మన పూర్వీకులే కారణం అనుకుంటాను నేను. ఎందుకంటే దానికన్నా ముందు వీళ్ళు, ఈ మగవాళ్ళు ఆడవాళ్ళని పెట్టిన టార్చర్ అంటే లిటరలీ ఒక బానిస బంట్రోతులాగా ట్రీట్ చేసి, ఉంటే ఇలా నాకు ఇష్టం వచ్చినట్టుండు, లేకపోతే చావు అన్నట్టుగా. నేను వరకట్నాలు చావులు కానీ, రకరకాలు కానీ, పిల్లలు పుట్టలేదని రెండో పిల్లలు కానీ, అంటే నువ్వు అన్నట్టు ఇప్పుడు బాయ్ ఫ్రెండ్తో ఇంట్లో ఉన్నా ఏం కాదు, అప్పుడు మళ్ళీ ఉంపుడు గత్తెలు తెచ్చుకొని ఇంట్లో ఉన్నా కూడా షీ హ్యాస్ నో రైట్. అందుకని ఇలాంటివన్నీ వచ్చాయి. అంటే మన గోతి మనమే తోకున్నాం, మగాడు గోతి మగాడే తోకున్నాడు. ఇప్పుడు మనిషిని మనిషిలాగా ట్రీట్ చేయాలి. ఎక్కడ ట్రీట్ చేస్తున్నావు? ఏటీఎం లాగా ట్రీట్ చేయడం బట్టే ఇప్పుడు నేను అనేది ఇప్పుడు కాదు, అప్పుడు కూడా నేను అదే అంటున్నా. ఏది నువ్వు వాడికన్నా నీ కూతుర్ని నీకన్నా పేదవాడికి ఇచ్చి పెళ్లి సినిమాలో నీకు ఏముందిరా, నా కూతురు పోషించడం నీకు ఏముందిరా? ఎందుకు? ఈవిడ సుఖపడాలి, ఈవిడ సుఖపడాలి, ఎవడి సొమ్ముతో? వీడి సొమ్ముతో సుఖపడాలి. అదే అంటే మన మైండ్ సెట్ బ్రాటప్ లోనే ఇది రూట్ కాజ్ ఉంది. అంటే బేసిక్గా ఆమెని ఇండిపెండెంట్ గా పెంచలే, ఇండివిజువల్ గా పెంచలే, ఒక అంబిషియస్ ఫీమేల్ గా పెంచలే. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, ఇంకా కావాలంటే వాడికే 4 మెతుకులు పడేయాలి. ఆ స్టేజ్ లో నువ్వు ఉండాలి తప్ప వర్ణాలు ఆభరణాలు అడుకునే స్టేజ్ లో ఉండదు. అలా పెంచండి అమ్మాయిల్ని. ఒకవేళ అలా పెరగకపోతే మగాడికి చెప్తారే, అరే ఈ చదువుకోకపోతే అడుక్కు తింటావురా, పెళ్ళాన్ని పోషించలేకపోతే నిన్ను దేకను కూడా దేకదురా అని చెప్తారు. మరి వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి చెప్పాలి, అమ్మా నువ్వు చదువుకోకపోతే జీవితం సర్వనాశనం అయిపోద్ది. మనం అలా చెప్పు. దీనికి లేకపోతే ఎవరినో వచ్చి పెళ్లి చేస్తారా, నీ పరిస్థితి ఏంట్రా, నువ్వు చచ్చినట్టు చదవాలరా, ఎవరినో ఒకటి నుంచి పెళ్లి చేస్తావు అంటే వాడు చూసుకుంటాడు. మైండ్ సెట్ లోనే ఉంది ప్రాబ్లం. See, as long as you have financial freedom, you care a damn for anything. అంతే. అవును, అది మెయిన్. అసలు అది ఇచ్చే బలం ఏది ఇవ్వలేదు, అది ఇచ్చే కాన్ఫిడెన్స్ ఫైనాన్షియల్. అండ్ అందులోనూ ఆడవాళ్ళకి ఏంటంటే, మనం ట్రైన్ చేసింది ఏంటంటే మగాడన్నాక ఆడదాన్ని పోషించాలి. ఒకవేళ ఆడ సంపాదించుకుంది అనుకో, అది మగాడి డబ్బులు ఇస్తే సిగ్గులేదురా, ఆడదాని జీవితం ఆ జీతంతో బతుకుతున్నావు అని చెప్పి అంటారు అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే హార్మనీ ఈజ్ హార్మనీ, యువర్ మనీ ఈజ్ ఆల్సో హార్మనీ. ఇక్కడ హార్మోని ఎక్కడ ఉంది? లేదు. అందుకని హార్మోని ఉండదు. నిస్వార్థంగా నీకన్నా పొట్టోని చేసుకోగలవా, నీకన్నా చదువు తక్కువ ఉన్నవాడిని చేసుకోగలవా, నీకన్నా జీతం తక్కువ ఉన్నవాడిని చేసుకోగలవా, అప్పుడు మాట్లాడండి. ఇప్పుడు మగాడు చేసుకుంటున్నాడుగా, మగాడు ఇవన్నీ చేసుకుంటున్నాడుగా, వాడు రేరు ఎందుకు అవుతాడు? మన సొసైటీ అదే చెప్పాను కదా, సీతాకోక చిలక వానపావ ఇది. లేదు, నువ్వు ఎక్కువ వాళ్ళు తక్కువ ఏమీ లేదు. ఆడవాళ్ళకి మగాళ్ళే కావాలి కదా, ఆడవాళ్ళని పెళ్లి చేసుకోలేరుగా. అది కూడా ఉందనుకో, ఆ దరిద్రం కూడాను. ఇప్పుడు దాన్ని అందరూ అలా లేరు కదా. 90% కదా, 99.99% ఆడవాళ్ళకి మగాళ్ళే కదా కావాల్సింది. ఏం చేసినా కూడా అంటే దరిద్రం కాదులే. ఇప్పుడు ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి అభిరుచులు వాళ్ళవి ఏమిటి. సో మనం దాన్ని అలా ఉండనిద్దాం. అదేలే, వి షుడ్ ఎంకరేజ్ ఆల్ కైండ్స్ ఆఫ్ లవ్. ఓకే, ఎనీవేస్, అంటే ప్రేమగా ఉంటే చాలు. ఇట్స్ ఆల్ అబౌట్ లవ్ అనేది నా ఫీల్. సో డబ్బు విషయానికి వస్తే,
నువ్వు ఎప్పుడు ఎవరిని ఖర్చు పెట్టినావు, నువ్వే తీస్తూ ఉంటావు. అది నీ పెద్ద మనసు అవ్వచ్చు, కానీ నాకు అనిపిస్తుంది అసలు ఎలా అని. సో ఇప్పుడు ఏంటి నీ పాయింట్ ఆఫ్ వ్యూలో? అంటే నువ్వు దానికి రెస్పెక్ట్ ఇస్తావా, లేదు వచ్చినప్పుడు వస్తుంది ఉన్నప్పుడు ఉంటుంది అంటావా? హౌ డూ యూ డీల్ మనీ అండ్ ఫైనాన్సెస్? ఈ విషయంలో మీ అందరికీ ఇంకో విషయం చెప్పాలి. నేను సిగ్గుపడే మంచితనం ఉన్న మనిషి ఎవరన్నా అంటే మా వరుణ్. అసలు నిజం చెప్తున్నా, నన్ను అంటున్నాడు కానీ అంతకన్నా దారుణం ఈ మనిషి. అప్పు చేసి కూడా తీసుకొచ్చి మనిషికి పెట్టే రకం అది. నేనైనా నా దగ్గర ఉండేది ఖర్చు పెట్టాను. సావిత్రి అది మరీ టూ. నేను నిజంగా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, మనుషులు ఇంత మంచి, మరి ఇంత మంచితనం ఏంట్రా అని చెప్పి అనుకున్నా నేను. నన్ను సిగ్గుపడేలా చేసిన మంచితో ఉన్న మనిషి అయితే డౌటే లేదు. ఊరికే అబద్ధం చెప్పట్లేదు, ఇది కెమెరా మీద ఇప్పటికీ అనుకుంటా ఇలా ఎలా హౌ సంబడి అని. అంత కాకపోయినా ఏదో కొంత, కానీ అలానేం లేదు. అంటే నా దగ్గర ఉంటే పెడతా, లేకపోతే లేదు. ఇప్పుడు సరికొత్తగా ఏమైందంటే పెళ్ళయి ఖర్చులు పెరిగినాయి. ఇంతకుముందు అంటే సోలో గాయడం కదా, మన ఇష్టం, ₹1,00,000 లేకపోతే 2,00,000. ఇప్పుడు దాని మీద జాయింట్ ఫ్యామిలీ. సో అదే అంటే నీకు 10,000 15,000. ఇప్పుడు అంటే నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే సేవింగ్స్ చేయాలి, దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి, సంపాదించుకోవాలి అనే మైండ్ సెట్ ఇప్పటికైనా వచ్చిందా? లేదు, రాదు కూడా, ఇంకా రాదు. ఇక లోపలికి ఆఖరి పైసతో సహా ఖర్చు. బట్ డూ యూ సజెస్ట్ దిస్ లైఫ్ స్టైల్? నేనేం చెప్తా అంటే, మా నాన్న అప్పట్లో ఇంటి లోన్ పెట్టించి నెలకి ఆటోమేటిక్ అది వెళ్ళిపోతా ఉంటాయి. మహా అయితే ఒక ఫోన్ ఉంటే చాలు నీకు, గ్యాడ్జెట్. నా మెయిన్ ఎక్స్పెండిచర్ మొత్తం, నా జీతంలో సగం జీతం అంతా గ్యాడ్జెట్లకి వాటికి పోతాయి. సరే ఇప్పట్లో ఆ పరిస్థితి లేదనుకో. ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు. నాకేంటంటే ఎప్పుడు బాధ లేదు, అలా అని అదే పనిగా వెళ్ళి డబ్బులు కట్టాలనుకో. నా దృష్టిలో సేవింగ్ అంటే లైక్ ఏదో బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడము, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, ఎఫ్డీలు, ఇలాంటివి పెద్ద ఐడియా లేదు. కొంత ఐడియా ఉన్నా కూడా హూ డస్ దిస్ ఫర్ యూ? అంటే ఇంట్లో ఎవరో ఒకరికైతే అది ఉండాలి. ఇప్పుడు నాన్న చేయను. ఏం చేస్తానంటే మహా అయితే స్థలం కొంట. స్థలం దానికి కూడా డిసిప్లిన్ కావాలి కదా. కావాలి అంటే డిసిప్లిన్ కాదు, ఫైనాన్షియల్ డిసిప్లిన్. నీకు పర్సు కూడా లేదు కదా, జేబులో పర్సు పెట్టుకునే అలవాటు ఉందా? ఓకే ఓకే. బట్ అసలు ఎంత ఉంది, ఎంత ఖర్చు పెట్టాలి, ఈ క్యాలిక్యులేషన్ అనేది అసలు నీకు ఫస్ట్ నుంచి లేదు అసలు. హాయిగా ఉంటుంది బ్రెయిన్, చిరాగ్గా ఉంటుంది, కూడా గోల్ ఉంటుంది. ఎప్పుడు అప్పటి చాలా సార్లు అప్పడితే ఉండి వాడికి ఇవ్వలేదంటే నాకు అది రకంగా గిల్టీగా ఉంటుంది. అబద్ధం చెప్పానే ఉంటుంది. కానీ మరి అలా చాలాసార్లు బోల్తా కూడా పడి ఉంటావు కదా, మళ్ళీ నువ్వు వెనక అడగలేవు మళ్ళీ. నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్, మా ఆవిడ 5,000 ఎక్కడి నుంచో మా అకౌంట్లో వచ్చి పడ్డాయి. ఎవరో కూడా తెలియదు. తర్వాత ఏదో మెసేజ్ వచ్చింది, చెల్లెమ్మ ఆ రోజు నేను కష్టంలో ఉన్నప్పుడు అడగగానే పంపించాడు ఇది అంటే. మా ఆవిడ చెప్తుంది, నిన్న ఇతనికి ఎవరికో సన్మానం చేయాలి మనం, ఇన్నాళ్ళు నువ్వు ఇంతమంది డబ్బులు ఇచ్చావు, ఇచ్చాడా వీడు ఎవడో ఇచ్చాడు అంటే. సో అయితే నీలో చాలా మంది మనుషులు ఉన్నారు, అందరికీ తెలిసిన సైడ్ అంటే జస్ట్ ఆర్జే విజే. ఇప్పుడు ఒక ఏమంటారు మెన్స్ రైట్ ఫైటర్. నువ్వు కోడింగ్ చేస్తావు, నువ్వు అద్భుతమైన, అంటే నువ్వు కూర్చొని ఇప్పటికిప్పుడు ఒక ఎక్కడా లేని ఒకటి కనిపెట్టగలుగుతావు, డిజైన్ చేయగలుగుతావు. నువ్వు ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో నిష్ణాతుడు, అంటే లైక్ టీచింగ్ కూడా చేసావు. నీకు కిక్ ఇచ్చేవి చాలా ఉంటాయి, లైక్ నీ డ్రైవింగ్, టూరింగ్, లైక్ ఏమంటారు దాన్ని, ట్రావెలింగ్. సో నీకు మ్యాక్సిమం హ్యాపీనెస్ నీకు ఎక్కడ వస్తుంది? లైక్ నువ్వు ఐ విల్ బి లాస్ట్ అన్నట్టుగా గ్యాడ్జెట్స్. ఐ ఫీల్ దే ఆర్ టాకింగ్ టు మీ. అవి మామూలుగా మనుషులతో కూర్చొని మాట్లాడుకున్నాను. దానిలో ప్రాబ్లం కూడా ఉంది ఏంటంటే, ఐ వోంట్ గెట్ స్లీప్. సాల్వ్ అవ్వకపోతే దీంట్లోకి వెళ్ళిపోతాను అనమాట. 2, 3, 4 అయిపోయినా కూడా ఇంకా అది చేసుకుంటుంటే ఆదమరిచి అట్లాగే సోఫాలో పడుకుంటే పోతా, మళ్ళీ మధ్యలో మెలకు వస్తుంది, మళ్ళీ చూసుకోవడం ఇదే అయిపోతుంది తప్ప. అది కొంచెం దానివల్ల తెల్ల జుట్టు రావడము, స్లీప్లెస్నెస్ రావడము, ఇవన్నీ కూడా అవుతున్నాయి. బట్ ఐ లవ్ ఇట్ సో మచ్. ఎలా అంటే అది ఏదో కందిరీగా
తూనీగా ఏదో చచ్చిపోతుందని తెలిసి కూడా దాన్ని పట్టుకుని ఆ లైట్ పట్టుకుని అలాగే ఉంటుంది దానికి లైట్ అంటే అంత ఇష్టం, చచ్చిపోతుంది అలా. సో నువ్వు చేసిన వాటిలో నీకు మోస్ట్ ప్రౌడెస్ట్ అంటే నాకు తెలిసి ఆడియన్స్కి చెప్తుందంటే నాకు కోవిడ్ టైంలో రేడియో ఇండస్ట్రీ మొత్తం ఇంట్లో నుంచి పనిచేయడం మొదలుపెట్టింది అనమాట. ఆర్జేలు కూడా ఇంట్లో నుంచి వచ్చారు. సో బట్ మాకేంటంటే ఒక స్టూడియోలో కూర్చోవటం అదొక పెద్ద వ్యవస్థ. బట్ ఇంట్లోకి వచ్చిన తర్వాత చేతులు తీసేసినట్టు అయిపోయింది. దాన్ని రన్ చేయడానికి అదొక అవస్థ. సో దాన్నంతా సీమ్లెస్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడవడానికి శేఖర్ ఒక్కడే సింగిల్ హ్యాండెడ్లీ కూర్చొని ఒక కోడ్ రాసి ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేసి మొత్తం జాతికి అంకితం చేసాడు. సో దాని నుంచి మాకున్న ఆర్గనైజేషన్లో 58 రేడియో స్టేషన్లో దాదాపు ఒక 200-300 మంది ఆర్జీలు దాని మీద బతికారు. దిస్ హ్యాపెండ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఫ్యూ డేస్, అంతేనా? ఒక వారం 10 రోజుల్లో చేసేవా? ఒక 3 monthsలో స్టార్టింగ్ వర్షన్ వచ్చింది. తర్వాత దాన్ని 6 months వరకు దాంతో రకరకాల కుస్తీలు బట్టి మొత్తం దాన్ని ఒక అంటే దాన్ని ఎవల్యూషన్ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది అంటే దురదలాగా ఉంటుంది అనమాట. ఒకే కొద్ది ఇంకా గోక్కోవాలనిపిస్తుంది. సో ఇనిషియల్గా ఏంటి అంటే నేను చెప్పేదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు నీ ఫీల్డ్ అది అయ్యుండి, నువ్వు ఒక కోడింగ్ ఇంజనీర్ అయ్యుండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యుండి, అమీర్పేటలో నేర్చుకొని జాబ్ చేస్తే ఓకే ఫైన్, అప్రిషియేట్. నీకు సంబంధమే లేదు, నీకు అవసరమే లేదు, నేర్చుకొని మరీ చేసావు అది. అప్పట్లో ఏఐ కూడా లేదు, ఏఐ ఉంటే ఆర్డర్లు కాస్త నాకు కనీసం ఒక నెల 2 నెలలు అయిపోయేది. ప్రాంప్ట్ ఇచ్చింటే వచ్చేసేది. మొత్తం నేను నేర్చుకొని స్టెప్ బై స్టెప్. వాజ్ దట్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్? కెన్ యూ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్? అది లిటరల్లీ అంటే మోస్ట్ యూస్ఫుల్ ఇన్వెన్షన్ దట్ ఐ మేడ్. కానీ నేను బాగా మనస్ఫూర్తిగా కిక్ పొందింది ఏంటి తెలుసా? అంటే ఎప్పుడు చేయలేదు మనం చేయాలి, ఇది ఎప్పుడు చేయలేడు. ఏంటి తెలుసా? నీకు తెలుసు, లిఫ్ట్ కాదు, వాట్సాప్కి కాలర్ ట్యూన్స్. బట్ డార్లింగ్ ఇప్పటికీ కూడా నాకు పూర్తిగా నాకు ఎంత నేను చేసిన ఎన్నో ఇన్వెన్షన్స్ వాట్సాప్కి కాలర్ ట్యూన్స్. అంటే నువ్వు చెయ్యలేవురా, ఐఫోన్లో నువ్వు చెయ్యలేవురా అంటే నేను పట్టి చేశా. రైట్. సో లైఫ్ ముందే రాసి పెట్టి ఉంటుంది, మనం ఫాలో అవుతూ ఫ్లోలో వెళ్ళిపోవాలి అనేది ఒక కాన్సెప్ట్. మన లైఫ్ మన చేతిలోనే ఉంటుంది, మనం మార్చుకోవచ్చు, డెస్టినీ కెన్ బి చేంజ్డ్ అనేది ఇంకో కాన్సెప్ట్. నీదే దారి, నువ్వేద్దాంతో కొంతవరకు మాత్రమే నువ్వు కంట్రోల్ చేయగలవు. ఇట్స్ ఎ హ్యూజ్ సిస్టమ్. ఒక దారి పోతూ ఉంటుంది, అది ఒక వేవ్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంతమంది పుట్టాలి, ఎంతమంది సావాలి, ఎంతమంది చేస్తే ఎంతమంది పుడుతూ ఉంటారు, ఎంతమంది మగవాళ్ళు పుట్టారో అంతమంది ఆడవాళ్ళే పుడుతున్నారు. అందరూ మగవాళ్ళు ఎందుకు పుట్టి సృష్టి అంత అందరూ ఆడవాళ్ళే పుట్టి ఎందుకు మగాళ్ళు కరెక్ట్ ఒక బ్యాలెన్స్ అనేది సంబడి అంటే కోడ్ ఈజ్ రిటర్న్, దానికి తగ్గట్టుగా వెళ్తుంది. సో ఇవాళ నువ్వు ఇండియాలో ఇక్కడ కూర్చుంటే నీకు వచ్చే ఆలోచనలు వేరు, వేరే చోట కూర్చుంటే నీ బ్రెయిన్ పనిచేసే తీరు వేరు ఉంటుంది. ఇట్ డిపెండ్స్. నాకు ఎక్కడో ఒక సంభవ్ అంతా కాకపోయినా ఒక రేంజ్లో నిన్ను కన్స్ట్రైన్ చేస్తోంది ఈ నేచర్ అనేది నమ్ముతా. సో ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది నీకు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ట్రై చేస్తున్నావు, అంటే టాస్క్ కాదు, కెరీర్లో ఒక ట్రై చేస్తున్నావు, ఎన్నిసార్లు చేసినా వర్కౌట్ అవ్వట్లే. నీ డెస్టినీని నువ్వు కష్టపడి నువ్వు మార్చుకోగలుగుతావా, లేదా ఇట్స్ ఓకే యూనివర్స్ నాకు ఇది వద్దంటుంది కాబట్టి వద్దులే అని వెళ్ళిపోదామా? నువ్వు ఆ కష్టంలో ఇష్టం ఉంటే గో ఫర్ ఇట్. లేదు రిజల్ట్ లేకపోయినా కూడా, రిజల్ట్ లేకపోయినా కూడా ఎంజాయ్ ద అటెంప్ట్. సో మీరు ఇష్టపడిన దానికోసం మీరు కష్టపడితే శ్రమ తెలియదు. రైట్. సో మేనిఫెస్టేషన్ గురించి అంటే ఇప్పుడు అది ఇప్పుడని కాదు ఎప్పటి నుంచి ఉంది. ఒకప్పుడు మనం ప్రే చేసేవాళ్ళం, ఇప్పుడు అదే దానికి ఇంకొక రూపం, ఇంకొక పేరే మేనిఫెస్టేషన్. సో నీకు ఇది నమ్ముతావా? అంటే ఇది జరగాలి 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 అని విజువలైజ్ చేసుకోవటం. ఇన్సెప్షన్ చూసావు నువ్వు, దాంట్లో యూ ప్లాంట్ ఎ సీడ్ ఆఫ్ ఐడియా ఇన్ యువర్ బ్రెయిన్, ఇట్లా ఆటోమేటికలీ ఎవాల్వ్. అది కరెక్ట్గా పడాలి సీడ్. పడితే అది ఇంకా నిన్ను తొలస్తూనే ఉంటుంది నీ అయ్యేదాకా నీకు అది ఇట్ షుడ్ ఎవాల్వ్. అదే మేనిఫెస్టేషన్. ఆ ఐడియా కరెక్ట్ ఐడియా పడాలి, జెన్యూన్గా పడాలి. అప్పుడు అది ఐ సమ్హౌ బిలీవ్ ఇన్ దిస్.
అది ఎందుకు ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ అవుతుంది, మేనిఫెస్ట్ అవుతుంది. కానీ ఊరికే వెళ్ళి మొక్కేసుకొని పుల్ల దండాలు పెట్టేసి సోలాలు గుచ్చేసుకుంటే కాదు. అలాని అవ్వాలి 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 కాదు. దానికోసం నువ్వు ఆ సీడ్ని దానికి నువ్వు నీళ్ళు పోసి ఎరువేసి దాన్ని పెంచాలి, ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ఒక టైంలో మనకి మన స్కూలింగ్ టైంలో ల్యాండ్ లైన్లు ఉన్నప్పుడు మొత్తం అందరి ఫోన్ నెంబర్లు మెమరీలో ఉండేవి. మొబైల్ వచ్చినాక మన ఫోన్ నెంబరే ఒక్కోసారి తడబడతాం అడిగితే. సో ఇంత డిపెండెన్సీ పెరిగిపోతూ ఉంటే ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఒక క్యాప్షన్ రాయటానికి, ఫలానా సెంటెన్స్ ఫామ్ చేయడానికి కూడా మనం ఏ మీదకి వెళ్ళిపోతున్నాం. ఆ హోంవర్క్లు చేయడానికి, బేసిక్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి కూడా. వాట్ డూ యూ థింక్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ అండ్ హౌ డూ యూ సీ ఇట్? ఓన్లీ క్రియేటివిటీ స్టేస్, మిగతాదంతా కొట్టుకుపోతుంది. అన్నీ ఏ చేసేస్తుంది. అయితే ఇవన్నిటికీ కనిపెట్టడానికి ఈ రావడానికి పర్పస్ ఏంటంటే, మీ టైంని మేము సేవ్ చేస్తున్నాము, మీరు బెటర్ పనులు చేయండి అని చేస్తారు. మనం ఏం చేస్తాం? రీల్స్ స్క్రోల్ చేస్తాం. ఆ టైంలో రీల్స్ తయారు చేస్తాం, రీల్స్ స్క్రోల్ చేస్తాం. ఇది వచ్చిన ప్రాబ్లం అని నేను అనుకుంటున్నాను. ప్రాబ్లం మామూలు ప్రాబ్లం కాదు అది. మీకు మేము బెడ్రూమ్ లో నుంచి ఆ హాల్లో చార్జ్ పెట్టిన ఫోన్ దగ్గరికి వస్తా. ఎందుకు వస్తాను? ఏదో ఒక పర్టికులర్ కోడ్ ఏదో మిస్సింగ్, దీనికి సంబంధించిన ఫంక్షన్ ఏముంటుంది ఎత్తుకుదాని వస్తాను. ఎతకంగానే టక్మ ఏదో అప్డేట్ వస్తుంది, ఏదో వచ్చింది అనిపిస్తుంది. అక్కడి నుంచి ఒక 15 నిమిషాలు హైజాక్ తర్వాత ఎందుకు వచ్చాను నేను ఇక్కడికి? దిస్ ఇస్ అ బిగ్ టైమ్ హైజాకర్ ఆఫ్ టైం. సో మొన్న ఏదో ఇందులో చూసాను నేను, మన ఐఐటి రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏమొచ్చినప్పుడు టాపర్స్ అందరి దగ్గర కామన్గా ఉండే పాయింట్ ఏంటో తెలుసా? వాళ్ళ దగ్గర కీప్యాడ్ ఫోన్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ లేవు. ప్రతి ఒక్కళ్ళు అది తీసి చూపిస్తారు, మీ ఫోన్ తీయండి అని అంటే, విచ్ ఈస్ ఎ వెరీ నైస్ మూవ్ అనిపించింది నాకు. మాట్లాడుకోవటానికే ఫోన్ వాడితే, బట్ అది ఇప్పుడు ఇంపాసిబుల్ అనుకో. మనం ఎన్ని కబుర్లు పత్తి కబుర్లు చెప్పినా కూడా ఇట్స్ నాట్ పాసిబుల్. ఒకప్పుడు ఏమంటారు, ఎస్టీడీలు నడుపుకునేవన్నీ పోయాయి. బట్ వాళ్ళు ఏమి పాపం రోడ్డును పడలేదు కదా, ఏదో ఆల్టర్నేట్ చూసుకున్నారు. ఇంటర్నెట్ సెంటర్లో వాళ్ళు కూడా అదొక పెద్ద బిజినెస్ అప్పట్లో, ఇంటర్నెట్ కెఫేలు అంటే. వాళ్ళు కూడా ఏదో ఆల్టర్నేట్ చూసుకున్నారు. సో ఎగ్జాక్ట్లీ, సో అందరికీ ఏదో ఆల్టర్నేట్లు వస్తాయి, భయపడాల్సిన అవసరం లేదని చిన్న పాయింట్. ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం అనుకునేవాడు ప్రాబ్లంలోనే ఉంటాడు. ఆపర్చునిటీ పర్ఫెక్ట్ చెప్తున్నా. ఏ చేయలేని పనులు నువ్వు చేస్తే మాత్రమే నీకు సర్వైవల్. సో ఓన్లీ క్రియేటివ్ పీపుల్ కెన్ సర్వైవ్. రైట్. సో యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ క్రియేటివ్, వి డోంట్ నీడ్ టు ఫియర్ ఏఐ. సో అది ఎలాంటి కాంట్రవర్సీ లేకపోయినా ఇక్కడ దాకా చూసారంటే మీరు జెన్యూన్ వ్యూవర్స్, మీకు కంటెంట్ అంటే ఇష్టం అని అనుకుంటున్నాను. సో శేఖర్ భాష మెన్స్ రైట్ యాక్టివిస్ట్గా కాకుండా వేరే మనిషి కూడా ఉన్నాడు, దాన్ని ప్రపంచం ముందు తీసుకొద్దామని ఈ తాపత్రయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ దిస్ పాయింట్. సబ్స్క్రైబ్ టు వరండా టాకీస్.